మౌలి అనే మహిళకు నలుగురు అన్నదమ్ములతో పెళ్లి జరుగుతుంది. అందులో ముగ్గురు ఆమెను వేధిస్తూ ఉంటే చిన్నవాడు మాత్రం ఆమెకు దూరంగా ఉంటూ గౌరవిస్తాడు. మౌలి గర్భవతి అవుతుంది. అయితే పుట్టబోయే బిడ్డ ఆడపిల్ల అయితే ఏం చేయాలనే విషయంలో అత్తగారు దారుణంగా మాట్లాడడంతో మనస్తాపం చెందిన మౌలి విషం తాగుతుంది. ఆసుపత్రిలో మౌలి ప్రాణాలు కాపాడబడతాయి, కానీ గర్భంలోని బిడ్డ చనిపోతుంది. ఇకపై ఆమె ఎప్పటికీ తల్లి కాలేదని డాక్టర్లు చెప్తారు. ఇది విని ఆమె అత్తగారు బాధపడకుండా చిన్న కొడుకు ప్రేమిస్తున్న అమ్మాయిని కూడా ఇలాగే పెళ్లి చేసుకొని తీసుకురమ్మని ఒత్తిడి చేస్తుంది. మరో అమ్మాయి జీవితం నాశనం కాకూడదని మౌలి నిర్ణయించుకుంటుంది. ఒక పూజ నెపంతో అందరినీ పిలిచి హారతిచ్చే సమయంలో వారి కళ్ళల్లో కారం కొడుతుంది. తనను వేధించిన ఆ ముగ్గురు అన్నదమ్ములను అంతం చేస్తుంది. చిన్నవాడు తనను ఏమి చేయనందుకు అతన్ని వదిలేస్తుంది. పోలీసులు వచ్చి మౌలిని అరెస్ట్ చేస్తారు. తనలాంటి కష్టం ఏ ఆడపిల్లకు రాకూడదనే ఉద్దేశంతోనే ఇలా చేశానని ఆమె చెప్తుంది. ఆధర్మాన్ని సహించడం కూడా నేరమే. ఎదుటివారి బలహీనతను ఆసరగా తీసుకునే విధించే వారికి ఏదో ఒక రోజు తగిన శిక్ష తప్పదు. మహిళను గౌరవించని సమాజంలో లేదా కుటుంబంలో శాంతి ఉండదు. ఒక వ్యక్తిని అతిగా వేధిస్తే ఆ వ్యక్తే తిరిగి తిరగబడతారని ఈ కథ హెచ్చరిస్తుంది.